హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వైజాగ్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిన మాయా వరల్డ్కి అయితే వచ్చేసాము. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేస్తున్నారు. అసలు దాని విశేషాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. దీని లొకేషన్ వచ్చి TU-142 మ్యూజియం ఉంది కదా ఆర్కే బీచ్ దగ్గర, దాని ఎగ్జిట్ పాయింట్ దగ్గర అయితే ఈ మాయా వరల్డ్ ఉంది. మీరు స్టెప్స్ ఎక్కి ఇలా రాగానే మీకు ఇలా టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్సన్ వచ్చి 200+ GST ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్ పాయింట్. ఎంట్రన్స్లో మీరు చూడంగానే ఏదో మనకి ఈ లైటింగ్స్తో పైన అంతా ఇలా చూపిస్తున్నాడు. మొత్తం మంది గ్లాస్ మరియు ఈ లైటింగ్సే దీని స్పెషాలిటీ. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. పిల్లలు కూడా చాలా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఈ రకమైన లైట్నింగ్ షోస్ కానీ ఈ మిర్రర్ గ్లేస్ కానీ ఎక్కడ చూసి ఉండరు కదా. ఆ పైనుంచి అలా చూడండి, కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి. ఏదో థ్రెడ్స్ లాగా, ఏదో ఆప్టికల్ ఫైబర్ టైప్స్ ఉన్నాయి. అంత పల్సంగా ఉన్నాయి ఆ లైట్స్. దాన్ని క్రాస్ చేసిన తర్వాత మనకైతే ఈ గ్లాస్తో పాటే ఈ లైట్స్ స్టాండ్స్ లాగా చూడండి, ఎటు చూసినా మనకి ఏదో 4 to 5 times మనమే కనిపిస్తుంటాము మొత్తం. అంటే ఆ డిజైనే అలా ఉంది, ఏదో మిర్రర్లో మనం లాక్ అయిపోయినట్టు. చాలా ఎగ్జైటింగ్గా అయితే అనిపిస్తుంది. మొత్తం గ్లాసేనండి. అసలు గ్లాస్ ప్లస్ ఈ లైట్సే ఈ మాయా వరల్డ్ యొక్క స్పెషాలిటీ. మనం ఏదో కొత్త లోకంలోకి వెళ్తున్నట్టు అలా ఫీల్ అయితే వీళ్ళు తెప్పించారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేది ఈ మనకి సోలార్ సిస్టమ్ ఉంది కదా, ఆ టైప్ అయితే ఇలా ప్లాన్ చేశారు. చూడండి, సోలార్ సిస్టంలో మన ప్లానెట్స్ లాగా ఈ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఈ కంటెంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి నెంబర్ 1 ప్లేసు. కింద చూశారుగా ఏదో మనకి వరి గడ్డి లేకపోతే గోధుమ అన్న ఉన్నట్టు ఆ ఫీల్ అయితే తెప్పిస్తున్నారు. న్యాచురల్గా ఉంటుంది ఆ లైటింగ్స్తో చూస్తే మనం బ్రహ్మాండంగా. కింద వచ్చి మనకి ఆ అగ్రికల్చర్ ఫీల్డ్స్ లాగా, పైన వచ్చి ఆ ప్లానెట్స్ లేకపోతే అంతా ఆ మూడంతా మనకి అలాగే ఉంటుంది. ఎక్కడ అసలు మనం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు. పిల్లలైతే అసలు మామూలుగా దీనికి ఎగ్జైట్ అవ్వరు. చూడండి మీరు కూడా ఒకసారి. రాను నెక్స్ట్ ఏ స్పాట్స్ ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇది అయిపోగానే మనం నెక్స్ట్ వెనకంతా ఈ లైట్ ఆర్ట్స్తో చూడండి, మొత్తం ఈ 3D ప్యానల్స్ అనుకుంటాను లైట్స్తో పాటు విజువల్గా ఎంతో బాగా మనకి ఉంది. చాలా ఈ వోర్టెక్స్ ఫీల్డ్కి అయితే వచ్చేసాము. నిజంగా కాసేపు అయితే ఏదో మనమే నిజంగా తిరుగుతున్నామా అనే ఆ ఫీల్ అయితే వస్తుంది. లైట్గా తలనొప్పి కూడా వచ్చేస్తుంది కొంతమందికి అయితే. చాలా బాగా ఉంటుందండి దీని వరకు. మొత్తం అసలు లైటింగ్సే దీని స్పెషాలిటీ అనుకుంటాను. ఈ పాత్వేలో మనం నడుస్తూ ఉంటే ఆ పైన అలా తిరుగుతూ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసుకున్న తర్వాత మనం వచ్చిందే అసలు ఏదో ఇది అవతార్ లెవెల్లో ఆ లైటింగ్ అయితే ఉంటుంది. అసలు ఒకసారి చూడండి, ఆ చెట్లు కానీ ఆ చెట్టుకి ఈ నిజంగా ఆ ఫ్లవర్స్ ఏదో ఉన్నట్టు ఆకులు వేలాడుతూ, మీరు అవతార్ మూవీలో చూసుంటారు. వన్స్ కలర్ చేంజ్ అయిపోగానే మళ్ళీ మనకి నార్మల్గా, ఇప్పుడు ఇది నార్మల్ కలర్కి వచ్చేసప్పటికి మనం అంతా విజువల్గా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా ఇలా ఇప్పుడు పింక్ కలరు, ఇలా మల్టిపుల్ కలర్స్తో అది ఉండటం, ఫొటోస్ కూడాను చాలా బాగా వస్తుంటుంది. అంటే ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి. సపరేట్గా దీనికి ఇంత టైం లిమిట్ అని ఏం లేదు, కానీ మనం అయితే చూసుకోవచ్చు ప్రతి ప్లేసు. ఇది వచ్చి మిర్రర్ గ్లేజింగ్. లిటరలీ ఎగ్జిట్ పాయింట్ ఎటుందో కూడా అర్థం కాలేదండి. నేను ఇప్పుడు మన వీడియోలో చూడండి, అంటే ఎన్నో లైట్స్ ఉన్నట్టు కింద అంతా ఎటు మన ఏదో మిర్రర్స్లో మనం బంధించినట్టు అలా ఫీల్ అవుతుంది. చాలా జాగ్రత్తగా మనం అయితే టచ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఎటు దారి అనేది చాలా బాగా డిజైన్ చేశారు ఇది మటుకు. మాకైతే మా మేనలుడే అసలు దారి చూపించాడు. మొత్తం తనే మనకి ఈ టూర్ గైడ్ ఈ వీడియోకి. చాలా బాగుందండి అసలు. అంటే
ఆ ఫీలింగు మన జనరల్ మూవీస్లో చూస్తుంటాం కదా, సరౌండింగ్గా మనకి ఈ గ్లాసెస్ పెట్టేదను మనం మల్టిపుల్గా కనిపిస్తాం. దీనికి అట్రాక్టివ్గా వీల్ చేసింది ఏంటంటే లైటింగ్స్ యాడ్ చేశారు. అది కూడా కలర్ఫుల్ లైటింగ్స్. చాలా జాగ్రత్తగానే మనం వే చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఎక్స్పీరియన్స్ అయితే వర్తేనండి. ప్రైస్ దగ్గర మీకు కొంచెం ఎక్కువ అనిపించినా కానీ మీ అట్లీస్ట్ 10 minutes దాకా చూడొచ్చు ఏ ఇబ్బంది లేకుండా. అయితే దీంట్లో ఏంటంటే మనం వన్స్ ఒక ప్లేస్ దాటి వచ్చేస్తే మళ్ళీ వెనక్కి రాలేమండి. ఎందుకంటే ఎంట్రీ వేరు, ఎగ్జిట్ వేరు. చివరాఖరికి మనం ఒక చోటే వచ్చిన బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి. ఈ వీడియో ఎంతవరకు మీకు నచ్చిందో మీ కమెంట్స్ లైక్ రూపంలోనే నాకు తెలియాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.